అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీం ఆధ్వర్యంలో భద్రాచలంలోని ఆర్టీఎస్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మాకు ఒక కారు రావడం మేము గుర్తించి దాన్ని నిలుపుదల తనిఖీ చేసిన క్రమంలో మారుతి సుజుకి అనే కారులో మాకు కొన్ని బస్తాలు, తెల్లని బస్తాలు కనిపించగా వాటిని మేము తనిఖీ చేయడం జరిగింది. అందులో మొత్తం ఐదు బ్యాగులలో 5 బ్యాగులు ఉన్నాయి. వాటిని అందులో ఉన్నటువంటి వ్యక్తిని ప్రశ్నించగా అవి గంజాయి అంతను చెప్పడంతో మేము కూడా నిర్ధారించిన తర్వాత వాటిని తూకం వేసి చూసిన క్రమంలో టోటల్గా 5 బస్తాలలో 138 కిలోల ఎండు గంజాయి లభించింది. తదుపరి డ్రైవర్ను విచారించిన క్రమంలో అతను మహమ్మద్ ఫరీద్ ఇతను జహీరాబాద్కు చెందిన ఇతను ఒరిస్సాలోని మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలపడం జరిగింది. అతని తదుపరి విచారణ క్రమంలో యూసఫ్ సహీద్ ఖాన్ ముంబై అనే అతను ఇతన్ని ఒరిస్సాకు పంపి ఒరిస్సాలో కేజీకి అంటే టోటల్గా దీన్ని 2,20,000కు కొనుగోలు చేసి అతను ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీని వాల్యూ వచ్చేసి మనకు మార్కెట్లో 34,50,000 రూపాయలు గంజాయి వాల్యూ ఉంటుంది. 4 వీలర్ది మారుతి సుజుకి కార్ది PS 115 ఈజీ 2075 దీని వాల్యూ వచ్చేసి 3 లక్షలు. అతని దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా సీజ్ చేశాము. దాని వాల్యూ వచ్చి 10,000. టోటల్గా 37,60,000 రూపాయల విలువ గల సొత్తు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఇతను A2 మహమ్మద్ సహీద్ ఖాన్ మీద మనకు తెలంగాణలోని గట్కేసర్, కొత్తగూడెం 3 టౌన్లో 5 కేసులు ఇతని మీద నమోదై ఉన్నాడు. ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు హుమ్నాబాద్ దగ్గర. ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. అప్పటి వరకు ఈ డ్రైవర్ ఇతను మహమ్మద్ షరీఫ్ ఫరీద్ అనే అతను అక్కడి వరకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలో మాకు దొరకడం జరిగింది. ఇతన్ని అరెస్టు చేసి ఇతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మన రాష్ట్రాన్ని గంజాయి నిర్మూలన దిశగా చేసే క్రమంలో మన ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ గారు, ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు ఒక 6 డేస్ స్పెషల్ డ్రైవ్ ఇక్కడ పెట్టడం జరిగింది. మన భద్రాచలం పాయింట్లో నేను అంటే ఏఎస్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఏఎస్ ఇన్ఛార్జిగా ఇక్కడ 2 టీంలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 6 రోజుల కాలంలో మేము మొత్తం టోటల్గా 12 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 మందిని అరెస్ట్ చేసి మొత్తము 227 సుమారు 228 కిలోల గాంజాయి స్వాధీనం చేసుకున్నాము. అట్లాగే 3 కార్లు, 12 బైకులు, 28 మొబైల్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి వాల్యూ వచ్చేసి టోటల్గా 71,80,000 రూపాయల విలువ గల ఈ సొత్తు మొత్తం ఈ 6 రోజుల కాలంలో రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా జిల్లా ఉన్నతాధికారి డీసీ జనార్దన్ రెడ్డి గారు, ఏసీ గణేష్ గారి సూచనలు, గైడెన్స్ ప్రకారం మేము ఇక్కడ మా ఎన్ఫోర్స్మెంట్ టీం సిఐలు శ్రీనివాస్, రమేష్, ఇక్కడ స్థానిక సిఐ రహీమున్నీసా గారు మరియు పక్కా స్టేషన్ల టీమ్స్ ఏదైతే పాల్వంచామని, మనుగూరు చెక్ పోస్ట్ సిఐలు వీళ్ళని కలుపుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జరిగిన దాడుల్లో ఏఎస్ తిరుపతి అంటే నేను, మా సిఐ గారు సిఎస్ శ్రీనివాస్, హెచ్సి స్టేషన్ హౌస్ ఆఫీసర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.